హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనకి బ్లౌజ్లోని 4 రకాలైన మోడల్స్ కటింగ్ ఎలా చేసుకోవాలన్నది చూద్దామండి. నెక్ కటింగ్స్ దగ్గరికి మోడల్స్ కటింగ్ చేయాలని అనుకున్నప్పుడు రౌండ్ నెక్ అన్నది కామన్. అది కాకుండా ఇంకొక 4 నెక్లు అన్నవి మీరు కటింగ్ చేయడం నేర్చుకున్నారు అంటే కనుక ఆల్మోస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్లోని చాలా రకాలు మీకు వచ్చేసినట్టే. ఎందుకంటే మెయిన్ బేసిక్ అన్నవి కొన్ని ఉంటాయి. దాని రిలేటివ్లోనే మిగతా నెక్లన్నీ కూడా మనం షేప్స్ అన్నవి కొద్దిగా చేంజ్ చేసుకుంటే మనకి నచ్చినన్ని మోడల్స్ అనేవి ప్యాచ్ వర్క్లు వేసుకునేటప్పుడు కట్ట మనకి యూజ్ అవుతాయి అనమాట. ప్యాచ్ వర్క్ అంటే కనుక వేరే క్లాత్తోని డిజైన్స్ వేస్తాం కదా, ఆ వాటిని ప్యాచ్ వర్క్లు అంటారు. ఒకవేళ మీరు బిగినర్స్ అయి ఉంటే కనుక నేను చూపిస్తున్న నెక్ కటింగ్స్ అన్నవి న్యూస్ పేపర్ మీద పెట్టి మీరు ట్రై చేయండి. షేప్ బాగా వచ్చింది అని అనుకున్నప్పుడు బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఇప్పుడు ఇది 2 పార్ట్ల కింద చేస్తానండి. ఈ 4 మోడల్స్ ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్లోని 4 కూడా ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్ మీద మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు నెక్ని ఎలా మనం మెడ ముక్కలను అతికించుకోవాలన్నది, మెడ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను సెకండ్ పార్ట్లోనే చూపిస్తాను. సరేనండి. అంటే మనకి లైనింగ్ బ్లౌజ్ అనేటప్పటికి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అదే ప్లెయిన్ బ్లౌజ్ మీద సేమ్ మోడల్ మనం యూజ్ చేయాలంటేనే కొద్దిగా బిగినర్స్కి కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అవి కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సరేనండి. ఇప్పుడు ఒక పీస్ నేను తీసుకుంటాను. ఇది 4 బ్లౌజులు నేను కటింగ్ చేసి ఉంచాను అనమాట, 4 షేప్ని. ఇక్కడ షోల్డర్ అయినా, ఆర్మ్ డౌన్ అయినా, ఈ చెస్ట్ లూజు, నడుము లూజు, పొడవు ఇవన్నీ కూడా మీ బ్యాక్ పార్ట్కి ఎప్పుడు మీరు రౌండ్ నెక్కి బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారో సేమ్ మెథడ్ అనమాట. అందులో ఎటువంటి తేడా ఉండదు. మనకి ఇక్కడ డిజైన్ మారినంత మాత్రాన మిగతావేమీ చేంజెస్ ఉండవు. ఇప్పుడు ఇక్కడి నుంచి మెడ వెడల్పు దగ్గర ఏ సైజు బ్లౌజులకైనా సరే, ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న నెక్ డిజైన్స్ ఏ సైజు వాళ్ళకన్నా సేమ్ ఇదే రకంగా కటింగ్ చేయండి, సరిపోద్ది. ఫస్ట్ మనం స్క్వేర్ నెక్ని చూద్దాం. పలకల మెడ అన్నది చాలా ప్లెయిన్ బ్లౌజులోని చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. పలకల మెడ అనేటప్పటికి కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి కార్నర్ పాయింట్స్ కటింగ్లో కూడా ఎలా చేయాలన్నది తెలిసింది అంటే కనుక స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటే కనుక ఈ పలక మెడ వస్తే ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ మీకు వచ్చేసినట్టే. ఇక్కడ 2.5 ఇంచీలకి ఫస్ట్ మీరు మెడ వెడల్పుని పెట్టుకోవాలి. దాని తర్వాత డీప్ దగ్గరికి వచ్చేటప్పటికి పలకల మెడ ఎప్పుడైతే మీరు యూస్ చేయాలి అని అనుకుంటారో అతిగా పైకి చిన్న మెడ కట్టుకునే వాళ్ళైతే అవాయిడ్ చేయండి. అంత పెద్ద అందంగా ఉండదు. అట్లీస్ట్ కనీసం 8 ఇంచీలు అయినా సరే మనకి ఈ పలకల మెడ అనేది ఉండేటట్టుగా చూసుకోండి. అక్కడి నుంచి 10, 11 ఎంత డీప్ అన్నా సరే మీరు కట్టుకోవచ్చు. అలాగని చిన్న మెడ ఉన్న వాళ్ళు కట్టుకోకూడదండి అని కాదండి. కాకపోతే కొద్దిగా టైట్ అక్కడ అయ్యి అంత లుక్ అనేది ఏమీ అనిపించదు మనం డిజైన్ మార్చినంత మాత్రాన. ఎప్పుడైతే పై మెడకు వస్తుందో అప్పుడు రౌండ్ నెక్ ఇచ్చుకోవడమే అందంగా ఉంటుందని నా ఉద్దేశం. లేదు పలక మెడ కావాలంటే చిన్న మెడ కూడా మీరు పలక మెడ వేసుకోవచ్చు. సరేనా. నేనైతే ఇక్కడ 8 ఇంచీలకి నేను నెక్ డీప్ అన్నది నేను ఇలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 2.5 ఉన్నప్పుడు ఇక్కడ పలకల మెడ అనేటప్పటికి ఏంటంటే మనకి పలక మెడలోని ఇలాగా సమానంగా పలకొచ్చేది ఒకటి ఉంటుంది. ఒకటి గ్లాస్ మోడల్లోని ఇలా చిన్నది వచ్చి ఇలా వచ్చేది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ కింద చిన్నది వచ్చి మామూలుగా షోల్డర్ దగ్గర వెడల్పుగా ఉండేది. ఒకటేమో మామూలుగా 4 పలకలుగా ఉండేది. చిన్నగా ఉండాలి అంటే కనుక ఇది ఇక్కడ 2.5 పెట్టినప్పుడు ఒక అరించన్నా లేదంటే ఒక 1/4 ఇంచన్నా తగ్గించేసి ఒక 2 ఇంచీలు 2 లేదా 1.5 ఇంచు ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ గీసేస్తే గ్లాస్ మోడల్ అన్నది అయిపోద్ది. ఇప్పుడు ఇది ఉంది 2.5 ఇంచీలు ఇక్కడ మెడ వెడల్పు కదా, ఇక్కడ 2 ఇంచీల కన్నా అట్లీస్ట్ లేదా అంటే ఒక పావు తక్కువ 2 ఇంచీలు 2 ఇంచీలకి ఇలా తీసి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేశారనుకోండి ఆటోమేటిక్గా గ్లాస్ మోడల్ అన్నది వస్తుంది. లేదు స్క్వేర్ పలక అనేది ఖచ్చితంగా ఇలా చక్కగా ఇలా సమానమైన పలక కావాలని అనుకున్నప్పుడు ఇక్కడ ఎంతో ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకుంటాం. అంతే 2.5 ఇంచీలు ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఇలాగ కలిపేయడమే. ఇక్కడ కటింగ్లోనే కొద్దిగా మీరు జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి తప్ప ఈ నెక్లోని అంత ఇబ్బంది ఏమి మార్కింగ్ చేసుకోవడంలో ఉండదు. ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 తీసుకోండి. ఎంత డీప్ పెట్టాలనుకుంటున్నారో అంత డీప్ పెట్టండి. లైన్ డ్రా చేసి కటింగ్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా కార్నర్ పాయింట్ దగ్గర కత్తిరి ఆగేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా కటింగ్ అనేది చివరి వరకు చేసేసుకోవడమే. చూసారు కదా, మీకు ఇది స్క్వేర్ నెక్ అన్నది వచ్చేసింది. ఇలా ఓపెన్ చేసేటప్పటికి పలక మెడ అన్నది పర్ఫెక్ట్గా ఇక్కడ ఎంతో ఇక్కడ కూడా అంతే వెడల్పులోని మీకు ఈ పలక మెడ అన్నది వస్తాయి. ఇది
ఫస్ట్ మోడల్. సరేనండి. ఇప్పుడు ఇది రెండో మోడల్లోకి వచ్చేటప్పటికి మనకి స్టార్ నెక్ కూడా సేమ్ ఇక్కడ 2.5 ఇంచీలకే మనం మార్కింగ్ అన్నది చేసుకుంటాం. డీప్ అన్నది ఇది కూడా నేను ఒక 8 ఇంచీల వరకు నేను డీప్ అన్నది పెడుతున్నాను. సరేనండి. ఇక్కడ 8 నుంచి స్టార్ట్ అయ్యి 9, 10, 11 ఎంతన్నా సరే మీరు స్టార్ నెక్కి యూజ్ చేసుకోవచ్చు. స్టార్ నెక్ కూడా అంతే, 3 కోణాలు వస్తాయి కదా, అది పైకి వెళ్ళే కొలది అంత లుక్ అనిపించదు, డీప్ నెక్కే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ 2.5 అయితే కనుక సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ కూడా 2.5కే సేమ్ పెట్టి ఇలాగా లైన్ అన్నది డ్రా చేసుకోండి. అంటే ఫస్ట్ పలకల మెడ అన్నది మనం మార్కింగ్ చేస్తున్నాం. సరేనండి. ఇప్పుడు ఈ పలకల మెడ వస్తేనే ఈ స్టార్ నెక్ అన్నది వస్తుంది. ఇలా కలపడమే పలకల మెడ, ఇంకంతకన్నా ఏమీ లేదు. దాని తర్వాత ఈ స్క్వేర్ తర్వాత ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కోణాలు తీయాలి. ఇక్కడి నుంచి ఇంచుమించులోని 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్కింగ్ చేసి మనకి బాగా వెడల్పుగా ఇలా వెనక్కి వచ్చి ఇలా రావాలనుకుంటే దీని దూరాన్ని పెంచుకోవాలి. లేదు కొద్దిగా మాత్రమే అంటే మనం ఈ మెడకి కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇలా వచ్చి ఇలా వెంటనే దిగి ఇలా రావడం అన్నది ఒక పద్ధతి. ఇంకొకటి ఇలా వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెనక్కి వచ్చి ఇలా దగ్గరికి రావడం అన్నది ఒక మోడలు. ఇది చూస్తున్నారు కదా, ఇది వెడల్పు అన్నది ఇలా పెరగడం అన్నమాట. ఇలా వెడల్పు ఎక్కువ పెరగాలి అంటే కనుక ఇక్కడ కనీసం 1 ఇంచ్ అన్నా సరే మీరు గ్యాప్ ఇచ్చుకోవాలి. అట్లీస్ట్ 3/4 ఇంచ్ అన్న, భయం వేస్తే కనుక అంటే ఏమైనా బాగా వెడల్పు అయిపోద్దేమో డౌట్ ఉంటే 3/4 ఇంచ్ అన్నా సరే పెంచుకోవాలి. లేదు ఇలా సమానంగా ఉంటే చాలు అని అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోద్ది, 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోద్ది. 3/4 ఇంచ్ అన్న పెంచాలి, లేదా వెడల్పుగా కావాలి ఇక్కడ అన్నప్పుడు 3/4 ఇంచ్ పెంచాలి. అంటే 3 పావులు, అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ. లేదు కొద్దిగా ఉంటే సరిపోద్ది అని అనుకున్నప్పుడు 1/2 ఇంచ్ పెంచితే సరిపోద్ది. సరేనండి. నేనైతే కనుక ఇక్కడ 3/4 ఇంచ్ పెంచి నేను మార్కింగ్ చేశాను ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 1.5 ఇంచ్ దగ్గర 3/4 ఇంచ్ మనం ఇక్కడికి బయట వైపుకి మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కలపాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి కలపాలి. ఇలా ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలా కలపాలి, ఇక్కడి నుంచి ఇలా కలపాలి. నాకు ఇంచు టేపు బాగా అలవాటండి. మీకు ఒకవేళ అలవాటు లేని వాళ్ళు స్కేల్ని యూస్ చేసుకోండి. సరేనండి. ఇప్పుడు ఇలా కలిపాం కదా, ఇప్పుడు కటింగ్ చేసేయడమే. ఇందాక మీకు పలకల మెడకి చెప్పినట్టుగా కార్నర్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ కటింగ్ దగ్గర కరెక్ట్గా మనం ఆగాలన్నమాట. కత్తిని కరెక్ట్గా మనం సిజర్తోని కటింగ్ చేసేటప్పుడు అక్కడ కంట్రోల్ అవ్వాలి. అక్కడ ఆగి అక్కడి నుంచి ఇలాగా పైకి వచ్చేయాలి. చూసారు కదా, ఇలా ఓపెన్ చేస్తే కనుక ఇలా వస్తుంది. ఇది 3 కోణాలుండే స్టార్ నెక్ అనమాట. ఇప్పుడు మూడో దాంట్లో కూడా సేమ్ మెడ వెడల్పు అన్నది ఎప్పుడు కూడా 2.5 ఇంచీలకే మనం ఇలా మార్కింగ్ అనేది చేస్తాం. ఇది కూడా 2.5 ఇంచీలకే నేను మార్కింగ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మనం ఇచ్చేది ఏంటంటే మనం రావి ఆకు మోడల్ అన్నది మనం మార్కింగ్ చేసుకుందాం. దీనికి కూడా నేను ఇక్కడి నుంచి నేను ఒక 8 ఇంచీల దగ్గరికి నేను ఇలాగా మార్కింగ్ అన్నది చేశాను. ఇక్కడ రావి ఆకు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ 2.5 అంటే కనుక 1/2 ఇంచ్ పెంచుకుని మనం రౌండ్ నెక్కి ఎలాగైతే ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకుంటామో అలాగే ఇక్కడ 1/2 ఇంచ్ అన్నది పెంచుకోవాలి. అంటే 3 ఇంచీల దగ్గరికి మనం ఇక్కడ మార్కింగ్ అన్నది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఈ 2.5 ఇంచీల దగ్గర నుంచి ఈ 3 ఇంచీల దగ్గరికి ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ వచ్చే రావి ఆకు అనేటప్పటికి ఇక్కడికి మనకి సూది కానీ మనకి కార్నర్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. పలకల మెడకి ఇక్కడికి వస్తుంది, స్టార్ నెక్కి ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి స్టార్ నెక్ ఇక్కడ కూడా మనకి కార్నర్ పాయింట్ వస్తుంది. అలాగే రావి ఆకుకి కూడా ఇక్కడ కార్నర్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఈ రావి ఆకుకి కార్నర్ పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా కలపాలి. ఇక్కడ షేప్ తీసేటప్పుడు మీరు ఇదే లైన్లో ఉండాలని చెప్పేసి ఏమీ ఉండదు. మీకు అందంగా ఇక్కడ రౌండ్ తిరిగేంత వరకు తిప్పి ఈ లైన్లోకి కలిపేయాలి. 1/4 ఇంచ్ అన్నది బయటికి వెళ్ళినా సరే
పర్వాలేదనమాట. రౌండ్ అందంగా తిరిగిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అంతే తప్ప ఇది తీసుకెళ్ళి ఇదే లైన్లోకి కలవాలనేవి లేదు. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తాను చూడండి. ఎప్పుడైనా మార్కింగ్ చేసినప్పుడు చిన్న చిన్న డాట్స్ అనేది ఇలా పెట్టి ఇలా చూసుకుంటే మీకు షేప్ అన్నది తెలుస్తుంది. మనకి కరెక్ట్గా వచ్చిందా లేదంటే వంకర వచ్చినట్టు ఏమైనా అనిపించిందా అని. ఇప్పుడు బాగా వచ్చింది ఈ డాట్స్ అన్నప్పుడు ఈ డాట్స్ని ఇలాగా డార్క్గా కలిపేసుకోవాలి. అంతే. చూసారు కదా, ఇలా మనకి చేతికి మనం ఇలా చేతిని ఇలా తిప్పాలి. ఈ రావి ఆకులోని ఇక్కడి నుంచి ఇక్కడికే కలవాలి, ఇక్కడి నుంచి ఎంత లోపలికి బయటికి వెళ్ళాలని ఏమి లెక్కలు పెట్టుకోకూడదు. మీకు నచ్చినట్టుగా అందంగా ఇలాగ షేప్ అన్నది నెమ్మదిగా తీసుకురావాలి. కానీ అతిగా బయటికి ఏమీ వెళ్ళిపోదు. చిన్న పిసిరంత మనకి ఇటువైపుకి వెళ్ళింది తప్ప అతిగా ఎలాగైతే వెళ్ళిపోదు. సరేనండి, ఇలా నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ సెంటర్లో కార్నర్ వచ్చింది కాబట్టి కటింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ లైన్ మీదనే కటింగ్ చేస్తే మనకి రావి ఆకు మోడల్ అన్నది వచ్చేస్తుంది. ఇంకా ఈ రావి ఆకు మోడల్ని ఇలా సూదిగా కాకుండా ఇక్కడ ఇంకా ఆకు మోడల్ వచ్చేటట్టుగా ఇంకా పెట్టాలంటే ఇక్కడి నుంచి వచ్చి ఇలా కొద్దిగా జస్ట్ కొద్దిగా ఇలా కిందకి కూడా ఇలాగ తిప్పొచ్చు. ఇలా తిప్పినా సరే ఇంకా ఆకు మోడల్ అన్నది వస్తుంది. ఇలా క్రాస్గాను కట్ చేయొచ్చు, ఇలా కొద్దిగా ఇక్కడికి ఇలా కర్వ్ అన్న తిప్పొచ్చు. ఇలా తిప్పితే ఇదొక రకమైన మోడల్ అన్నది వస్తుంది. ఫస్ట్ మీకు ఇది ఇలా కట్ చేసి ఏ మోడల్ వస్తుందో చూపిస్తాను, ఆ తర్వాత ఇది చూపిస్తాను. సరేనండి, ఇక్కడి నుంచి ఇలా నేను కటింగ్ చేస్తున్నాను. ముందు చూపించిన నెక్ కింద మీరు కానీ కటింగ్ చేసినట్టయితే డిజైన్ అన్నది మీకు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇలాగా సూదిగా వచ్చి ఇలా వస్తుంది. సరేనండి, ఒకవేళ ఇక్కడ ఇంకా ఇలా ఆకు టైప్లోకి ఇలా రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ చిన్నది కరువు ఇలా కిందకి చిన్నది తిప్పాం కదా, ఇక్కడి నుంచి కటింగ్ చేసేటప్పుడు ఇలా ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి ఈ లైన్లోకి ఇలా కలుపుతాం అనమాట. అప్పుడు మీకు ఈ మోడల్ అన్నది వస్తుంది. ఇలా ఆకు మోడల్ అన్నది ఇలా వస్తుంది. సరేనండి, ఈ డిజైన్లో కూడా మీకు నచ్చినట్టుగా ఇక్కడ మోడల్ అన్నది తీసుకోవచ్చు. ఇలా వచ్చింది ఇక్కడ కొద్దిగా డౌన్ వెళ్ళి ఇలా వస్తుంది. ఇందాక వచ్చింది పైనే ఇలాగా తిరిగిద్ది, అంతే తేడా. సరేనండి, అది మన ఇష్టం అనమాట. ఎలా కావాలంటే అలాగ మనం ఇక్కడ చేంజింగ్స్ అన్నవి చేసుకోవచ్చు. ఇప్పుడు 4వ మోడలు. ఇప్పుడు 4వ మోడల్లోనే మీరు ఇక్కడ కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాం. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది పాట్ నెక్ అనమాట. అంటే కుండ మోడల్లో ఉంటుంది కాబట్టి దీన్ని పాట్ నెక్ అన్నారు. ఈ పాట్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా డీప్ నెక్ కనీసం 10 ఇంచులు డీప్ వాడతాను అని అంటేనే మీరు ఈ పాట్ నెక్ని ట్రై చేయండి. పైనే పాట్ నెక్ వేసుకుందాము అంటే 8 ఇంచులు 9 ఇంచులకే పాట్ నెక్ అంటే కనుక అంత అందమైన లుక్ అనేది రాదు. అట్లీస్ట్ 10 ఇంచులు అన్నా సరే ఉండాలి. పాట్ నెక్ విషయానికి వచ్చేటప్పటికి నార్మల్గా 10 ఇంచులు డీప్ పెట్టి రౌండ్ నెక్ పెడితే ఎంత పెద్ద నెక్ వస్తుందో పాట్ నెక్ పెట్టినప్పుడు అది చిన్న మెడలాగా కనిపిస్తుంది. అంటే మీరు ఒకవేళ సపోజ్ మీరు 10 ఇంచీలు మీరు నెక్ అన్నది మీరు ఎప్పుడూ వాడతారు. అలాంటప్పుడు 11 ఇంచీలు కూడా మీరు ఈ పాట్ నెక్ని యూస్ చేసుకోవచ్చు. ఈ నెక్ అనేది కిందకు వచ్చినప్పటికీ ఇక్కడ క్లోజ్ అయ్యేటప్పటికి మనకు అంత పెద్ద నెక్ కింద లుక్ అనేది అంటే ఓవర్ అయిపోయింది డీప్ అన్నట్టుగా ఉండదు అనమాట. సరేనండి, భయపడకుండా 1 ఇంచు డీప్ అన్నది మీరు తీసుకోవచ్చు. 9 ఇంచులు నెక్ వాడేవాళ్ళు 10 ఇంచులు ఎప్పుడు వాడేవాళ్ళు 11 కూడా తీసుకోవచ్చు. లేదు రిస్క్ ఎందుకండి అని అనుకుంటే కనుక యాస్టీజ్గా ఎప్పుడు ఎంత నెక్ డీప్ అయితే వాడతారో అంతా కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 10 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి, ఇలా ఇక్కడి నుంచి పైనుంచి కిందకి 10 ఇంచుల దగ్గరికి నేను ఇలా మార్కింగ్ పెట్టాను. ఇక్కడ 2.5 కదా, ఇక్కడ అరేంజ్ కలుపుకొని 3 ఇంచుల దగ్గరికి ఇక్కడ వెడల్పు అన్నది ఇలా తీసుకోవాలి. రౌండ్ నెక్కి ఎలా అయితే తీస్తామో అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ నేను కలిపేస్తాను. ఇలా కలిపినప్పుడు పాట్ నెక్ అనేటప్పటికి మనకి ఈ షేప్ అన్నది ఇలా వచ్చి ఇలా రౌండ్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా వెళ్తుంది అన్నమాట. అంటే ఈ షేప్ అన్నది మనకి ఇలా రావడం వల్ల ఏంటంటే కుండ మోడల్ వస్తుంది, ఇక్కడ దగ్గరికి వస్తుంది కాబట్టి దీన్ని పాట్ నెక్ అంటాం. మరి ఈ కరువు తిప్పినప్పుడు పైనే ఇక్కడిక్కడే కరువు తిప్పేశారు అంటే కనుక మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత అది మన షోల్డర్ మీదే ఉండిపోద్ది. మరీ ఇక్కడ పైకి మనం తిప్పకూడదు. ఈ కర్వ్ అనేది పైనుంచి
కిందకి కనీసం 3.5 లేదా 4 ఇంచుల దగ్గర కరువు తిప్పడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 3.5 ఇంచుల దగ్గరన్నా మనం ఈ కరువు తిప్పాలి. అంతే తప్ప పైన ఇంకెక్కడ తిప్పినా సరే మనకు అది షోల్డర్ మీదే కరువు అనేది ఉండిపోద్ది. చూడండి 4 ఇంచుల దగ్గర ఒకవేళ కరువు తీయాలి అని అనుకున్నాం అనుకోండి, ఈ 4 ఇంచుల దగ్గర చేసి ఇక్కడ కనీసం ఒక 30 ఇంచ్ అన్నా సరే లోపలికి ఒక మార్కింగ్ పెట్టండి. అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ అనమాట. సరేనా? అక్కడి నుంచి ఇలా 30 ఇంచుకి ఒక మార్కింగ్ అన్నది పెట్టాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ షోల్డర్ అంచుకి ఈ మెడ వెడల్పు దగ్గర అంటే ఈ లైన్లోకి ఇలాగే కలిపేస్తాం. కానీ ఇక్కడ మార్కింగ్ చేసినప్పుడు కొద్దిగా షేప్ అన్నది ఇచ్చుకోవడం మర్చిపోకండి. కొద్దిగా ఏంటంటే ఇలా కరువు తిరిగినట్టుగా రావాలన్నమాట. ఇలా కరువు తిరిగినట్టు వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళి ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్కి కొద్దిగా అవుట్ ఆఫ్ వెళ్ళి ఇందులోకి కలపాలి. ఇక్కడ మనం ఇలా తిప్పే దాన్ని బట్టి దీని డిజైన్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా మనం చిన్నది ఇలా కరువు ఇలా తిప్పి ఇక్కడ నుంచి ఇలా కలపాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ రౌండ్ వచ్చి లైన్కి కొద్దిగా బయటికి వెళ్తుంది, మీరేమీ భయపడొద్దు. సరేనండి? వెడల్పు అయిపోద్దని ఏమీ భయపడొద్దు. ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ ఉందా లేదా అనుకునేంత వరకు కూడా ఆ రౌండ్ అన్నది తిప్పొచ్చు. ఈ రకంగా మీరు పాట్ నెక్ని కటింగ్ చేశారంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూస్తున్నారా ఇక్కడ రౌండ్ తిరిగిందా లేదా అన్నది చూసుకోండి. ఇక్కడ రౌండ్ తిరగాలి, ఇక్కడికి వచ్చి 30 ఇంచ్ దగ్గర కలాలి, మళ్ళీ ఇక్కడ బెడబెడల్పు ఎంత అయితే ఉందో అక్కడికే మళ్ళీ కంటిన్యూస్గా రావాలి. అలా అప్పుడే మీకు ఈ పాట్ నెక్ అన్నది లుక్ వస్తుంది. ఇక్కడ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ మనం డోరీలు పెడితే మనకి ఆ పాట్ నెక్ లుక్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది. కటింగ్ చేసేటప్పుడు నీట్గా ఇలా కట్ చేసి తీసుకొచ్చేయడమే. ఇలా వస్తుంది. ఈ పాట్ నెక్ ఓపెన్ చేసేటప్పటికి మీకు లుక్ అనేది చూసారు కదా ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఇలా వచ్చి కరువు తిరిగి ఇలా వచ్చి ఇక్కడ కుండ మోడల్ వచ్చింది కాబట్టి మనకి దీన్ని పాట్ నెక్ అంటాం. యాక్చువల్గా హిందీలోని మటకా మోడల్ అంటారండి. ఇది అక్కడి నుంచే బాగా పాపులర్ అయింది. హిందీ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వాడే నెక్ అనమాట. ఇది మటకా నెక్ అంటారు, మటకా మోడల్ అంటారు అనమాట. మటకా గల్లా అంటారు యాక్చువల్ నేమ్ అయితేనే. ఇది ఈ పాట్ నెక్కి ఇక్కడ కరువు తిరిగింది కాబట్టి ఇక్కడ మనం డిజైన్ ఎంత స్టిచ్చింగ్ చేసినా సరే మనం బ్లౌజ్ వేసుకునేటప్పటికి ఇక్కడికి ఇది ఇలా ఫోల్డ్ అయిపోవడమో పైకి ఎత్తి పెట్టడమో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ఎక్కడైతే మనకి ఇలా కరువు తిరిగింది అనిపిస్తుందో అక్కడ డోరీ అన్నది పెట్టుకోవడం ఖచ్చితంగా కావాలి. పాట్ నెక్కి డోరీ ఉంటుంది. డోరీ లేని పాట్ నెక్ లుక్ ఉండదు. సరేనండి? ఈ నెక్కి డోరీ కంపల్సరీగా ఉండాలి. చూసారు కదా? ఇలా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మోడల్లోని మీరు ఇంకా ఏమేమి చేంజింగ్స్ చేసుకోవచ్చు అంటే కనుక ఈ పాట్ నెక్కి ఈ రావి ఆకు మోడల్ లాగా ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కర్వ్ ఇలా తిప్పారు అంటే కనుక రావి ఆకు ప్లస్ పాట్ నెక్ వస్తుంది. సరేనండి? అదే రకంగా ఈ రావి ఆకుకి ఇలా వచ్చి ఇలాగే లోపలికి మార్కింగ్ చేసి ఇలా పాట్ తీస్తే కనుక పాట్ నెక్ విత్ రావి ఆకు మోడల్ దీనికి కూడా చేయొచ్చు. అంటే ఇక్కడికిక్కడే మీరు 4 మోడల్స్ అన్నది క్రియేట్ చేయొచ్చు. అదే రకంగా ఇది పలకల మెడ. ఈ పలకల మెడకి కూడా ఇక్కడ ఇలా కరువు తిప్పితే ఇది ఒక మోడల్ అవుతుంది. అలాగే పలకల మెడకి మనం ఇలా స్క్వేర్గా తీసుకున్న దానికి కూడా మీకు ఇందాకే చెప్పాను కదా గ్లాస్ మోడల్ అవ్వచ్చు. లేదనుకుంటే కనుక ఇక్కడ కూడా ఇలా మనం ఇలా కరువు తిప్పి ఇలా తీసుకుని వస్తే ప్యాచ్ వర్క్లు కూడా వేసుకోవచ్చు. ఇలా ఏంటంటే ఇవి ఏంటంటే బేస్ అనమాట. ఇవి ఫస్ట్ జనరల్గా మనం నేర్చుకునే మోడల్స్. ఈ మోడల్స్ వచ్చేసాయి అంటే కనుక చాలా మోడల్స్ అన్నది ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా? ఇలా 4 మోడల్స్ మీరు ముందు ప్రాక్టీస్ చేసి కటింగ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా క్లాత్ మీద పాడైపోద్దేమో అని ఏమాత్రం డౌట్ ఉన్నా సరే మీరు న్యూస్ పేపర్ మీద కంటిన్యూ చేయండి. న్యూస్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీకు ఈ బేసిక్ వచ్చింది అంటే కనుక మీకు చాలా నెక్స్ట్ వచ్చేసినట్టే. నెక్స్ట్ పార్ట్లోని వీటికి మనం మెడ మొక్కల్ని ఎలా అతికించుకొని ఈ నెక్కలు స్టిచ్చింగ్ చేసుకోవాలన్న టిప్స్లోని మనం తర్వాత క్లాస్లోని మీకు నేను వివరంగా చూపిస్తాను. పార్ట్ 2 అని ఉంటుంది, నెక్ డిజైన్స్ పార్ట్ 2 అని ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.